చేసుకోవడం కోసం జయంతులు వర్ధంతులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వం పరంగానైతే జరుగుతలేవు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు దేశంలో ఇప్పుడు వీరు విభిన్న భాషల వీరెట్లా పాడినరో పైడి జయరాజ్ మా సిరిసిల్ల ముద్దుబిడ్డ ఎప్పటి నుంచో పృథ్వీరాజ్ కపూర్ కాడికెళ్ళి పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్, బాలరాజ్ సహాని వీళ్ళ పేర్లు తెలుసు గాని ఈయన దాదాపు 20 సంవత్సరాలు హిందీ సినిమాలు ఏలిండండి. ఆయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ఆయనే. అటువంటి వాళ్ళది ఎక్కడ కనిపించదు. వాళ్ళ ఫిలిం దాంట్లో పోతే కింద బొమ్మ పెట్టిరు కింద. మొన్న పంచాయతీ కూడా అయింది దాని విషయంలో. ఫిలిం ఛాంబర్ దాంట్లో పోతే కింద బొమ్మను ఎత్తనేది. అదే ఇట్లా ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత మా కాంతారావు గారు కావచ్చు, ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా తెలియదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇది వచ్చిన తర్వాత చాలా మంది నన్నే అడుగుతున్నారు. డాక్టరేట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్దలు అటు ప్రాంతంలో ఇటు ప్రాంతంలో అసలు ఎవరు వీళ్ళెవరు, వీళ్ళ చరిత్ర ఏంది, ఈ నేరమే వేణుమాధ ఎవరు, ముచ్చలరత్న గారు అన్నట్టు ఎవరు, దాశరాజ్ ఎవరు, చాలా మంది వీళ్ళ గురించి తెలియని ఉన్నారు. సినారెడ్డి గారి గురించి తెలుసు, ఎందుకంటే ఆయన కూడా కొద్దిగా కమర్షియల్ సైడ్ ఉండే కావచ్చు, అది వేరే విషయం. కానీ ఈ ప్రాంతం గర్వించదగ్గ బిడ్డ తన కూడా ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఎవరైనా బయట దేశాలకు వెళ్ళి వస్తే కల్చరల్ సెంటర్ అయినటువంటి సాంస్కృతిక దానికి ఒక అడ్డా అయినటువంటి ఆడికి వచ్చిన తర్వాత ఇద్దరి కనబడతాయి. ఆడ ఎవరి కనబడతాయి? ఒకటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కనబడుతుంది, ఇంకోటి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తారు కదా. అంటే తెలంగాణ వాళ్ళకి చరిత్ర లేదు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకేం సోయి లేదు. ఇవన్నీ అంటే ఇది ఇట్లా చాలా మంది ఇట్లా ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తులు, జనం గురించి రాసినటువంటి వ్యక్తులై ఆడ కనబడతలేవు కదా. అవన్నీ ఉండేది ఉంటే వేరే తీరు ఉంటది, ఇష్యూ ఆడ వేరే తీరు ఉంటది. ఇప్పుడు ఈడ మీరు ఎంత మాట్లాడి దానికి రెచ్చగొట్టి మేము ఆడ కూడా వ్యతిరేకం కాదు అంటే ఎస్ పోన్రి, మీరు ఓన్రి, ఆడ పోయింది చంద్రబాబు గారి దగ్గర ఓన్రి, ఆ గవర్నమెంట్ దగ్గర ఓన్రి పెట్టిపోయింది. ఇప్పుడు ఇలా ఈ బర్త్డే కాకపోతే ఇంకో బర్త్డే కాకపోతే ఇంకో బర్త్డే ఉంటది. కానీ ఆ లోపల ఇక్కడ మాకు రావాల్సిన గౌరవము ఇక్కడ కవులకు, కళాకారులకు, ఈ ప్రాంత ప్రజల గురించి చేసినటువంటి వాళ్ళకైతే రావాల్సినాయి కదా. ఇట్లా చాలా పేర్లు చెప్పుకుంటూ పోవచ్చు. ముఖ్యమంత్రుల కాడికెళ్ళి గండపెండారాలు దొరికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళయి వాళ్ళ చరిత్ర, వాళ్ళ పేరు, వాళ్ళ జీవిత చరిత్రలు కూడా ప్రజలకు గెలవాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి వాళ్ళ ఐకానిక్ పర్సనాలిటీస్ మీరు ఏం గుర్తించకుండా దాంట్లో ఇప్పుడు మేము ఇప్పటికి కూడా నేను ఘంటసాల గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈ ఒక్క అంశం కాడికి వచ్చినప్పుడు మాత్రం తన రాష్ట్రీయ గీతానికి సంబంధించినటువంటి స్వరాష్ట్రం అనే పదం పక్కకు పెట్టింది కాబట్టి చర్చ వస్తున్నది. ఓకే, అది కూడా ఏంది, మావులను ఫస్ట్ గుర్తించండి, దాని తర్వాత వీళ్ళ గురించి అంతా ఆలోచన చేద్దాం అనే దాని విషయంలో క్లియర్ గా చెప్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవనేల నీకు విశ్వనాథుని మూల, సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పినది జాషువా చెప్పిండో. ఆయన పద్యాలు, ఆయన సాహిత్యాన్ని ఆచరిస్తాం మేము. అది ఆ ప్రాంతమైనా కానీ ఈ ప్రాంతమైనా వీటన్నిటికీ ఎక్కడ ఏం తారతమ్యాలు లేవు, బేసిజాలు లేవు. ఆ జాషువా కూడా ప్రజల గురించి, ప్రజల జీవన విధానం గురించి రాసింది కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆ గౌరవం కావాలి కదా. దాని గురించి మా పంచాయతీ అంతా ప్రభుత్వాలతో పంచాయతీ. దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే మీ క్యారెక్టర్ బయటపడుతున్నది, మీ లోపల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా బయటపడుతున్నది అని చెప్పదలుచుకున్నా నేను. అది మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, ఈ రెండు ప్రాంతాలలో మంచిగా ఉండాలంటే మాత్రం మీరు అటువంటి చెప్పే వాళ్ళకు, అటువంటి మాట్లాడే వాళ్ళకు, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ ఆర్టీవీ ద్వారా ఆ జనానికి కూడా చెప్పాలి, మీరు అటువంటి భాష మాట్లాడకండి, మీ పరువే పోతుంది అని చెప్పని చాలా క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి పాయింట్ అర్థమైందా? మాకైనా విభేదం లేదు. పృథ్వీరాజ్ గారిని ఎవరైతే వ్యతిరేకించి మాట్లాడారో వీళ్ళు ఏమని చెప్పారంటే, మేము అడ్డుకుంటాము, మేము 15వ తారీఖు ఆపేస్తాము అని అన్నారని వాళ్ళందరూ అక్కసై ఉంటుందండి. బట్ అలా మాట్లాడడం తప్పండి. ఎవరు మాట్లాడినా తప్పేది. ఎవరు ప్రేమరాజు గారు, మేము అనేది ఏంటంటే, ఇక్కడ ఈ పాటికే కొన్ని వందల వేల సంఖ్యలో తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్తో సహా కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి.